కానీ మాట్లాడుకోవచ్చు. టైం ఆసనం అయింది కనుక అందరు వేదికపై నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సినీస్ గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరచడం జరిగింది. ధన్యవాదాలు శ్రీదేవి గారు. మీరు అన్నట్టుగా సార్ గురించి మాట్లాడుతూ వెళ్తుంటే రోజులు కూడా సరిపోవు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మన తెలుగు మహిళా కార్యకర్త శ్రీ మీరా నేతాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసులరావు గారికి, వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి, దేశానికి ఒక శక్తి. అలాంటి స్త్రీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. దేవతల కాలంలో శివుడు అర్ధనారీశ్వరుడుగా పార్వతీదేవికి సమాన హక్కు కల్పిస్తే 1983లో ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కానీ నేటికి జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఆస్తిలో హక్కు కల్పించకుండా గొడ్డలు వేటు వేస్తున్నారన్నది నిజమైన వాస్తవం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసి మహిళల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. నేను కూడా ఆ మహిళా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నానని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిజర్వేషన్ స్థానాలను 33% స్థానిక సంస్థల్లో ఉద్యోగ రీత్యా రిజర్వేషన్ స్థానాలను కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది లక్షల మంది మహిళలకి ఉద్యోగస్తులుగా నాయకురాళ్ళుగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక తండ్రి చాటు బిడ్డగా, భర్త వెనుక భార్యగా, 4 గోడల మధ్య వంటింటికి మాత్రమే పరిమితమైనటువంటి సామాన్య స్త్రీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి స్వయంగా నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, స్వేచ్ఛను కల్పించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళాలంటే భయపడే మహిళలు కోట్లల్లో టర్నోవర్ చేస్తున్నారంటే ఇది ఒక డ్వాక్రా గ్రూప్ వల్ల మాత్రమే సాధ్యమైందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 68,000 కోట్లు బ్యాంక్ లింకేజింగ్ రుణాలు డ్వాక్రా సంఘంలోని సభ్యులకు ఇప్పించి ఆర్థిక ఎదుగుదలకి తోడ్పడినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. శ్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్ వంటి పథకాల కింద డ్వాక్రా రుణాలు ఇప్పించి ఒకప్పుడు గాజులు కొనుక్కోవాలన్నా, స్టిక్కర్ కొనుక్కోవాలన్నా పురుషులపైన ఆధారపడే స్త్రీలు ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన కుటుంబాన్ని కూడా పోషించే స్థాయికి ఎదగాలంటే ఇవి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే. మీరున్నారన్న స్వేచ్ఛ సార్, దానివల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఎంతోమంది మహిళలు ఐటీ రంగంలో లక్షల్లో జీతం సంపాదిస్తూ తన కాళ్ళపై తాను నిలబడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలబడుతున్నారంటే ఇది కదా సార్ సాధికారత అంటే. అదేవిధంగా వ్యాపారం చేసుకోవడానికి మహిళలకి ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద 35% సబ్సిడీ రుణాలను అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. కండక్టర్ ఉద్యోగాలు ఇప్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. మహిళా క్రీడాకారులను కూడా పివి సింధు లాంటి మహిళా క్రీడాకారులకు గ్రూప్ 1 స్థాయి కేటగిరీని ఇచ్చి గౌరవం ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ప్రస్తుతం మహిళా క్రికెటర్ అయినటువంటి శ్రీచరణ్కి కూడా 2.5 కోట్ల ఆర్థిక ప్రోత్సాహం కల్పించినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే బాటలో
గల్ఫ్ కంట్రీలో చిక్కుకున్నటువంటి మహిళలను సేఫ్గా మన స్వదేశానికి ఏ విధంగా లోకేష్ అన్న గారు తీసుకొచ్చారో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూశారు. పునర్విక అనే ఒక చిన్నారి అనారోగ్యంతో సమస్యతో బాధపడుతుంటే 6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గొప్ప మనసున్న నాయకుడు మన యొక్క లోకేష్ అన్నగారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా మొదటి ప్రాధాన్యత మహిళలకే ఉంటుంది. మహిళల పేర్లో ఇంటి పట్టాలను కల్పించి భరోసానిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కట్టెల పొయ్యితో కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, గ్యాస్ కనెక్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికే సరిపోయేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం స్కీమ్ కింద ఎంతమంది, 1, 2, 4, 5 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం వర్తింపజేసి వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి రక్షణ కల్పించలేని వ్యక్తి. మహిళలతో శాసనసభలో బూతులు మాట్లాడుతూ ఉంటే పైచాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి. అఘాయిత్యాలు, దాడులు, హత్యలు చేసిన మహిళల్ని పట్టించుకోక ఒక మహిళా ద్రోహిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్, మహిళా సాధికారతకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పసుపు కుంకుమం ఇవ్వడానికి వెళ్ళిన మమ్మల్ని జైలుకు పంపించారు సార్ జగన్మోహన్ రెడ్డి. చాక్ పీస్ పట్టిన చేతిని జైలు కమ్మీలు పట్టేలా చేశారు సార్. ఈ రోజు అది తలుచుకున్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. 2 చిన్న పిల్లలకి 9 నెలలు మా పాపకి 9 months బేబీ ఉన్నా నన్ను జైలుకు పంపించారు. ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదు. కానీ మీరిచ్చిన సైకిల్ నాకు ఒక స్ఫూర్తినిచ్చి నేను పీజీ చదువుకోగలిగాను సార్. ఆ రోజు లోకేష్ అన్న గారు మేమున్నామమ్మ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను సార్. నేను చదువుకున్న అమ్మాయిగా మేమున్నామన్న భరోసాని నాకు కల్పించడం ద్వారా ఈరోజు నేను ఎస్ఎస్ గవర్నమెంట్స్ని స్టార్ట్ చేసి 100 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. మేము స్టిచ్ చేస్తున్నటువంటి షర్ట్ యూకేకి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు. ఇది సార్ మహిళా సాధికారత అంటే. మహిళా సాధికారత తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. మహిళా సాధికారత తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. ఇది తెలుగు మహిళ సత్తా, ఇది మహిళా సాధికారతకి ఉన్నటువంటి బలం. ఇవాళ రోజున మనం ఇంత గొప్ప వాయిస్ని వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యం. తర్వాత మహిళలకి